ఈ మనిషికి ఒక జీవుడికి ఏంటి డిఫరెన్స్ చెప్పండి? వాళ్ళకి ఏదైనా ఫ్యామిలీ ప్రాణి. లేదా? ఉమ్, వాళ్ళకి పిల్లల పైన ప్రేమ లేదా? అది జీవించాలి అని అనుకోవట్లేదా? ఉమ్, ఒక కోడినో ఒక మేకనో అనుకోండి, అదేమన్నా మీ దగ్గరకు వచ్చి నా గొంతు కోసేసేయి, నన్ను ఈరోజు బిర్యానీ వండుకొని తిను అని చెప్తుంది. అదేమన్నా విలవిల్లు ఆడిపోతుంది, ఆ, భయం అయిపోతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఈ ప్రపంచంలో ఆ, అన్ని చోట్ల ఆ క్రీపిన్ అయ్యే భూకంపాలు, టోర్నాడోస్, దానికి ఒక థియరీ ఉంది, సైంటిఫిక్ థియరీ తెలిసిన మీకు? ఎప్పుడైతే మనం ఇంత జీవహింస, ప్రాణి హింస అనేది జరుగుతుందో, ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని కలెక్ట్ అయ్యి ఒక్కసారి అది మాస్ డిస్ట్రక్షన్ చేస్తుంది అనమాట. ఓకే. భూకంపాలు రావటం, సునామీలు రావటం, టోర్నాడోలు రావటం, ఫారెస్ట్ ఫైర్స్ రావటం, ఇవన్నీ ఎందుకు, ఈ వైపరీత్యాలన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఆ ఉమ్, నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల. ఓకే. కాబట్టి మనం జీవహింస తెలిసి ఎవరిని తెలియకుండానే మనం ఎంత ఇబ్బంది పెడుతున్నామండి. ఓ బిల్డింగ్ కట్టాలి అంటే పాపం కింద ఎన్ని పాములు పోయాయో, ఎన్ని చీమలు పోయాయో, ఎన్ని ప్రాణులు కోల్పోతాయో. ఒక రోడ్ వేయాలన్నా, మనం రోడ్ పైన పోతూ వెహికల్స్ లో ఉంటే మనకి ఎన్ని తెలుసు చెప్పండి? ఆ, తెలియక ఎన్ని చేస్తున్నాం. మనం వెజిటేషన్స్ గ్రో చేస్తుంటే ఎన్ని పోతాయో క్రాప్స్లలో. తెలియకుండానే మనం ఇంత జీవహింస చేస్తున్నాం. ఇంకా తెలిసి చేస్తే ఎలా చెప్పండి? అవును. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన శాస్త్రం చెప్తుంది మాంసహ అంటారు, మాంసం అని అంటారు కదండి. అంటే నేను రేపు నీలాగా అవుతాను. సహ, ఈరోజు నేను నిన్ను చంపుతున్నాను, రేపటి రోజున నువ్వు నన్ను చంపుతావు. అది ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ మాంసం. ఈరోజు మనం ఏ జీవినైతే ఎంత బాధ పెడుతున్నామో అదే బాధ 100 రెట్లై మనం అనుభవించాల్సి వస్తుంది, లేదా మన ముందు మనకు కావాల్సిన వాళ్ళు అనుభవిస్తారు.